ఎన్ఆర్జీసీ కింద 2 పనులు పూర్తి కాబడినవి. బేస్మెంట్ లెవెల్ 2 కలవు, బేస్మెంట్ లెవెల్ పైన 15 ఉన్నాయండి. జెడ్పీసీఓ గారికి, జెడ్పీటీసీ సభ్యులకు మరియు ఎంపీపీలకు, జిల్లా అధికారులకు, ఇతర ప్రజాప్రతినిధులకు హెల్ప్ చేపిస్తారు. ఈరోజు పొద్దున కూడా డిఆర్సీ మీటింగ్ లో కూడా చెప్పాము, అందరము మంత్రులు అందరూ చెప్పారు, మీకు దగ్గరుండి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 బస్తాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. యాప్లో ఎక్కించడానికి కూడా మీకు అవగాహన కల్పిస్తారు, ప్రతి ఒక్క రైతుకు కూడా, అదేం ప్రాబ్లం లేదు. సరే, థ్యాంక్ యూ. నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, కింద ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. మా కోవూరు నియోజకవర్గంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో సీసీ రోడ్లు అంటే ఎక్కువ ఉంటాయి మాకు. ఎస్సీ ఎస్టీ కాలనీలు, దానికి సీసీ రోడ్లు ప్లస్ సైడ్ డ్రైన్లు, బరియల్ గ్రౌండ్స్, కాంపౌండ్ వాల్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చైర్మన్ గారు. కానీ చాలా వరకు చేస్తున్నాం మనం ఈ 24 నెలల్లో మేము అన్ని మోస్ట్లీ చేస్తూనే ఉన్నాము. కానీ ఇంకా కూడా ఈ ఎస్టీ ఎస్సీ కాలనీలు చాలా ఎక్కువ ఉన్న వల్ల ఒక 138 హ్యాబిటేషన్స్ ఉన్నాయి కోవూరు కాన్స్టిట్యున్సీలో. దానివల్ల వాటికన్నిటికీ కూడా మనం కనీసం సగం వాటికన్నా చేయాలంటే ఈ కనెక్షన్స్ అవి దయచేసి ఇవి శాంక్షన్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే కోవూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీసులు కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు, ఎంపీడీఓ ఆఫీసులు చాలా చోట్ల పంచాయతీ కార్యాలయాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. తీసుకెళ్ళాం ఇది సీఎం గారి దృష్టికి. అక్కడ అగ్రికల్చరల్ సెక్రటరీ గారు, మినిస్టర్ గారు అందరూ మాట్లాడి పొద్దున్నే మనకి జిల్లాలో ప్రతి ఒక్కరికి 3 బస్తాలు ఇచ్చేటట్టు మనకి పర్మిషన్ కూడా ఇచ్చారు. సరేనా, థ్యాంక్స్ అమ్మా. ఇంకోటమ్మా, పుందపాలనే సార్ కిచెన్స్ ఉంటాయి కదా, ఆ కిచెన్స్ని ఒకసారి చెక్ చేయండి, హైజెనిక్గా ఉన్నాయా లేదా అని చెప్పి. ఎందుకంటే మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కొన్ని దగ్గరలో ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తున్నాము, చేస్తున్నారు. బట్ ఇంకోటి కూడా, కిచెన్ దగ్గర వాళ్ళు పిల్లలకి ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో హైజెనిక్ ఫుడ్ ఇస్తున్నాం, గవర్నమెంట్ చేసే పని చేస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఆ కిచెన్లో వండిన తర్వాత ఈ పిల్లలు అక్కడ పోయి ఆ కిచెన్ దగ్గర పోయి ప్లేట్ పట్టుకొని నిలబడుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక రూమో లేకపోతే ఒక షెడ్డో ఏదో ఒక ఫెసిలిటీ ఆ పిల్లలు భోంచేయడానికి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా స్కూల్స్ రెక్టిఫై చేస్తున్నాం మేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్తో చేస్తున్నాం. చేసే దగ్గర ప్రతి దగ్గర ఆ స్కూల్లో భోంచేయడానికి కానీ ఆ పిల్లలకి సరైన వసతి లేకపోతే ఒక షెడ్ వేపిస్తున్నాం. అంటే కింద మట్టిలో పెట్టుకుంటున్నారు గిన్నెలు, అట్ట వడ్డిస్తున్నారు ఆ పిల్లలకి. అది ఎలా హైజెనిక్ అవుద్ది? కనీసం ఒక 2 టేబుల్స్ మీద పెట్టుకొని వడ్డించాలి. గవర్నమెంట్ మనకు అన్నీ ఇస్తున్నప్పుడు దాన్ని మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని చూసే బాధ్యత మీరు తీసుకోవాలి తప్పకుండా. సో కాబట్టి మీరు దాన్ని ఈసారి అన్ని స్కూల్స్లో వీలైనంత వరకు కింద పెట్టకుండా వాళ్ళు ఏదో ఒక 2 బెంచ్లన్నా వేసుకొని భోజనం వడ్డించేటట్టు చూడండి కొంచెం. ఓకే మేడం, ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ మేడం. డెఫినెట్లీ వి విల్ టేక్ యాక్షన్. ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. యాప్లో కొంతమంది చాలా మందికి లేవమ్మా. నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నాము, అది మీరు కూడా చూస్తున్నారు. సగం వదిలేసిన బిల్డింగ్లు చాలా కట్టాం, ఒక క్లాస్ రూమ్కి ఒకే టీచర్ని తీసుకొచ్చాం. ఇవన్నీ చాలా పాలసీలు తీసుకొచ్చాం, ఇంకా కూడా చేస్తాం. తర్వాత సార్ వెంకట సుబ్బయ్య సార్ వెట్ మిక్స్ పెట్టారు.
చెప్తారు మీరేమో చెప్పారు, నేను కాదు చెప్పలేదు. మినిస్టర్ దృష్టి తీసుకున్నాను, మీ ముందు కంప్లైంట్ అని చెప్పాలి. నేను ఎస్సీ గారు ఎట్మెక్స్ కింద 20 lakhs ఎస్టిమేషన్ చేసి ఇచ్చినారు. అవి కూడా CEO గారికి లెక్క ఇచ్చినారు, అది కాల. మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్కి సంబంధించి ఈరోజు జరిగినటువంటి దీనిలో చైర్మన్ గారు, జెడ్పీ CEO గారు వారి ఆహ్వానం మేరకు నేను, పురపాలక శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు, శాసనసభ్యులు సోదరి ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్గా అధ్యక్షులుగా ఉన్న ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ఈరోజు అన్ని విషయాల మీద వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పే ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. సజావుగా సభ సాగింది. మరొక 3 మాసాల్లో ఈ యొక్క జిల్లా పరిషత్ సమయం పూర్తి కావస్తుంది. బహుశా చైర్పర్సన్ గారు సభ్యుల యొక్క ఆమోదంతో మరొక సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం ఉంది. మొదటి సర్వసభ్య సమావేశానికి వచ్చాను, తప్పనిసరిగా ఇంకొక సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గారు పెట్టినట్లయితే దానికి కూడా వచ్చి అందరితో కలిసి ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధికి జిల్లా పరిషత్ చేసినటువంటి సేవల గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసుకునే మీ యొక్క సమీక్షలో పాల్గొనడానికి అన్ని రకాల అవకాశాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు సర్వసభ్య సమావేశంలో కొన్ని అంశాల మీద ప్రస్తావన చేశారు. కొన్ని ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సిన విషయాలను కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి జిల్లా పరిషత్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో అభివృద్ధి సంక్షేమానికి అవసరమైన ఆదేశాలు రావాల్సినవి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని మన జిల్లాకి రావాల్సినవి తెచ్చుకునే ప్రయత్నంలో నారాయణ గారు, నేను, మా శాసనసభ్యులు అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈరోజు మీడియా పరంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు గౌరవమైన ఆనరబుల్ చైర్పర్సన్ అరుణమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ చట్పీ సమావేశానికి నేను, గౌరవమైన మంత్రివర్యులు రామనారాయణ గారు, మరియు ఎమ్మెల్యే గారు మరియు అధికారులందరూ రావటం జరిగింది. అనేక విషయాల గురించి ఈరోజు ఇక్కడ డిస్కస్ చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ఫండ్స్ విషయం సంబంధించి జలజీవన్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ టైడప్ కావచ్చు, ఎంపీ ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద, అదేవిధంగా స్కూల్స్లో ఉన్న సమస్యలు, సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, వీటి మీద అనేక విషయాలు మీరు చర్చించారు. వాటిలో కొన్ని ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్న వాస్తవమే. వాటిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ప్రతిదీ పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. నేను కానీ, మంత్రివర్యులు కానీ, రామనారాయణ గారు, ప్రభుత్వం అంటే ఇక్కడ జడ్పీ లెవెల్లో ఇక్కడ కానీ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం లెవెల్లో గవర్నర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితోనూ, ముఖ్యమంత్రులతో గారితో మాట్లాడి వాటిని అన్నింటి కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.